ఈరోజు కూడా నామినేషన్స్ బాగానే జరిగినాయి. కాకపోతే నిన్నంత ఫైర్ అయితే ఈ రోజు లేదు. ఈ రోజు అంతా లైట్ లైట్గా జరిగింది నామినేషన్స్ అంతా. ఈ రోజు నిన్న ఒక 7 మెంబర్స్ నామినేషన్ చేశారు. ప్లస్ ఈ రోజు ఒక 5 మెంబర్స్ నామినేషన్ చేశారు. ఎందుకంటే క్లాన్ చీఫ్ కి నామినేషన్ లేదు కదా, అందుకని చెప్పి మిగిలిన 6 ఈ రోజు నామినేషన్ చేశారు. అసలు నాకు ఈరోజు అయితే నామినేషన్స్ చాలా చాలా అంటే చాలా సిల్లీగా అనిపించినాయి. ఎవరి అంత ఆర్గ్యుమెంట్ అయితే లేవు. ఎందుకంటే లాస్ట్ వీళ్ళకి నిఖిల్ అండ్ నైనిక వీళ్ళు వచ్చారు కదా. అసలు నిఖిల్ చెప్పిన పాయింట్స్ అయితే చాలా సిల్లీగా ఉన్నాయి. చాలా అంటే చాలా సిల్లీగా, అంటే ఎవరికి వేయాలో నామినేషన్స్ తెలియకుండానే సరే ఎవరో ఒకరికి వేసేద్దామని చెప్పి వాడు ఫ్రెండ్ అయిన బుద్ధి గాడికి అసలు పాయింట్ లేకుండా నామినేషన్ చేశారు అనమాట. వాళ్ళిద్దరి మధ్య చిన్న దాని మీద క్లాష్ కూడా వచ్చింది. ఇంకా పక్క రోజు నిద్రలేసి దాన్ని సార్ట్ అవుట్ కూడా చేసుకున్నారు. కానీ ఎందుకో నాకు సోనియా మాత్రం బాగా పుల్లలు పెడుతుంది అనిపిస్తుంది. అదే 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 సోనియా అయితే నాకు ఈ సీజన్ లో నచ్చని కంటెస్టెంట్ ఎవరంటే సోనియాని. అదే 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 ఏంటంటే ఈమె ఒకరిని ఫాలో అవుతుంది. బిందు మాధవిని యాస్టీస్ కాపీ క్యాట్ లాగా ఫాలో అవుతుంది. కానీ బిందు మాధవి ఇంత వరస్ట్ అయితే లేదు. బిందు మాధవి ఏంటంటే గేమ్ పరంగా అట్లా ఆడిందేమో కానీ ఆమె పర్సనల్ గా అయితే వరస్ట్ కాదు. కానీ సోనియాని చూస్తుంటే గేమ్ పరంగా వరస్ట్ అండ్ పర్సనాలిటీ కూడా వరస్ట్ అనమాట. ఓన్లీ మైండ్ గేమ్స్, చిల్లర గేమ్స్, హౌస్ లో గొడవలు సగం సోనియా వల్లే వస్తున్నాయి అనమాట. నాకైతే సోనియా గేమ్ నచ్చట్లేదు. ఇప్పుడే గ్రూపులు కూడా స్టార్ట్ చేసింది. సోనియా, నిఖిల్, పృథ్వీ, అభయ్ వీళ్ళంతా ఒక గ్రూప్ గా అయితే ఫామ్ అయ్యారు. కానీ వీళ్ళ మీద పాయింట్లు లేక వీళ్ళ మీద వీళ్ళే నామినేషన్ వేసేసుకుంటున్నారు అనమాట. నాకు తెలిసి పృథ్వీ కూడా అలానే వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, కాకపోతే పృథ్వీకి అంతా మైనస్ అనమాట. ఒక గేమ్ ని అతను పర్సనల్ గా తీసుకొని చిన్న చిన్న టీ కప్స్ కూడా అక్కడ ఇవ్వడం, చిన్న ప్లేట్లు ఆడ పెట్టడము, ఆ స్నానం చేసి వచ్చి టవల్ ఇక్కడ పెట్టేసి ఆరేయమనడము, ఇవన్నీ అసలు పర్సనల్ గా అంటే గేమ్ పరంగా ఏమైనా చేస్తారా కానీ ఇట్లా గేమ్ లో ఇదొక వంక పెట్టుకొని ఇలా చేస్తే మాత్రం ఎవరైనా పర్సనాలిటీస్ హర్ట్ అవుతాయి. ఎందుకంటే వీళ్ళందరూ బయట సెలబ్రిటీస్ కదా. ఒక సెలబ్రిటీ వచ్చి అని డ్రాయర్ ఆరే, నువ్వు తోముకున్న బ్రష్ ఆడబెట్టు, తిన్న ప్లేట్ ఆడబెట్టు అంటే ఎవడు పనులు చేయడు. నాకు తెలిసి పృథ్వీకి ఇది బాగా నెగిటివ్ అయింది. వాళ్ళ గ్రూప్ వాళ్ళ గ్రూపే పాయింట్లు లేక అయితే నామినేషన్ చేశారు. ఇంతకంటే దారుణం కానీ అప్పుడంటే బిగ్ బాస్ ఎవరికి తెలియదు. అప్పుడప్పుడే స్టార్టింగ్ కాబట్టి అప్పుడు కొంతమంది జనాలు చూస్తున్నారు. కొంతమందికి గేమ్ మీద అవగాహన ఉంది. ఇప్పుడు 8 సీజన్లు జరిగినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆఖరికి చిన్న 10th క్లాస్ పిల్లోడిని, ఇంటర్ పిల్లోడిని అడిగినా గానీ బిగ్ బాస్ గేమ్ జరుగుతుంది ఇదని ఈజీగా చెప్పగలడు. కానీ అప్పుడు వేరు, ఇప్పుడు సినారియో వేరు కాబట్టి పృథ్వీకి అయితే దెబ్బ పడే ఎఫెక్ట్ అయితే చాలా ఉంది. యష్మి, ప్రేరణ కలిసి ఆడడం లేదు. యష్మి, ప్రేరణ, నిఖిల్, ఇంకా సోనియా, అభయ్ వీళ్ళందరూ నాకు తెలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అవుతారు. మోస్ట్ అయితే బయట యష్మి ప్లస్ ప్రేరణ, నిఖిల్ బాగా క్లోజ్ అనమాట. వీళ్ళు చాలా క్లోజ్ సీరియల్స్ పరంగా కానీ. వీళ్ళంతా కర్ణాటక బ్యాచ్ కదా, వీళ్ళందరూ బాగా క్లోజ్. వీళ్ళందరూ గ్రూప్ గా ఆడుతున్నారు. ఈ రోజు ఏంటంటే నామినేషన్ లో కూడా వేరే పాయింట్స్ వేరే వాళ్ళని వేయొచ్చు. కానీ వీళ్ళు కలిసి ఆడట్లేదని నిరూపించుకోవడానికే ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకున్నారు. ప్రేరణ వచ్చి నిఖిల్ మీద వేయడం, నిఖిల్ వచ్చి ప్రేరణ మీద వేయడం, పృథ్వీ వెళ్ళి మళ్ళీ సేమ్ నైనిక మీద వేయడం, అండ్ నిఖిల్ వచ్చేసి మళ్ళీ పృథ్వీ మీద వేయడం. ఏంటంటే వీళ్ళు కలిసి ఆడట్లేదు, మేము వేరుగా ఆడుతున్నాం అని చెప్పి ఇలా షో బిజ్ చేశారు అనమాట. లాస్ట్ విష్ణుప్రియని బలి చేశారు. అసలు నాకు తెలిసి హౌస్ లో జెన్యున్ ఉంది, కొద్దిగా అటు ఇటు విష్ణుప్రియ అనిపిస్తుంది. అసలు వీళ్ళు ఏంది అనుకుంటున్నారు కానీ నాకు తెలిసి విష్ణుప్రియ మాత్రం విన్నర్ మెటీరియల్. నాకు తెలిసి విష్ణుప్రియ అయితే టాప్ 5 లో కాదు, టాప్ 3 లో కూడా ఉండొచ్చు. నాకు తెలిసి కొంచెం అటు ఇటు ఆడియన్స్ కానీ ఛాన్స్ వస్తే మాత్రం ఈ కర్ణాటక బ్యాచ్ అంతా ఎలిమినేట్ చేసేస్తారు. ఎందుకంటే ఇప్పుడు బయట చాలా ట్విట్టర్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి. కర్ణాటక బ్యాచ్ వేసేస్ తెలుగు బ్యాచ్ అని. ఎందుకంటే ఇప్పుడు సగం బిగ్ బాస్ లో ఉందంతా కర్ణాటక వాళ్ళే. ఒక 7-6 మంది దాకా. నైనిక ఒకళ్ళు, నిఖిల్ ఒకళ్ళు, యష్మి ఒకళ్ళు, ప్రేరణ, ఇంకా పృథ్వీ వీళ్ళంతా కన్నడ బ్యాచ్ అనమాట. తెలుగు వాళ్ళు ఎవరు లేరు. తెలుగు వాళ్ళు అంటే నాకు తెలిసి అభయ్, సోనియా, ఇంకా మణికంఠ వీళ్ళందరూ తెలుగు వాళ్ళు అనమాట. నాకైతే రేపు నుంచి అయితే గేమ్ కొత్తగా ఉంటుంది అనుకున్నా. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఫుడ్ అంతా తీసుకెళ్లి బిగ్ బాస్ స్టోర్ రూమ్ లో పెట్టేయమంటాడు. మొత్తం ఇంక ఈ 3 రోజుల పస్తులు ఇంకా నాకు తెలిసి ఈ వీక్ లో అంతా వీళ్ళు ఫుడ్ కోసం గొడవ పడతారు అనమాట. ఏంటంటే బిగ్ బాస్ ఒక హింట్ ఇచ్చాడు.
మీకు కొంచెం టైం ఇస్తున్నారు. మీరు ఏం తినాలనుకుంటే ఆ టైంలో తినేసేయండి అని బిగ్ బాస్ వీళ్ళకి చెప్పేస్తాడన్నమాట. స్టోర్ రూమ్‌లో పెట్టిన తర్వాత. వీళ్ళందరూ తింటా ఉంటారు. కానీ బజర్ మోగిద్ది. ఆపరు ఎవరు. ఆగపోతే బిగ్ బాస్ ఒక అనౌన్స్‌మెంట్ చేస్తారు. ఇప్పుడు గాని మీరు తినంగానే ఆపకపోతే మీరు గెలుచుకున్న డబ్బులు పోగొట్టుకుంటారు. అది మీకు ఎంతమంది పోగొట్టుకుంటారో మీ ఇష్టం అని చెప్పి ఒక చిన్న హింట్ అయితే ఇచ్చాడు. అంటే రేపు గేమ్ ఎట్లా ఉండిద్దంటే ఫుడ్ సంపాదించుకోవాలి. ఫుడ్‌తో పాటు డబ్బులు కూడా సంపాదించుకోవాలి. నాకైతే రేపు ఈ వీక్ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండిద్ది అనిపిస్తుంది. సేమ్ రఫ్‌గా చెప్పేస్తా. అంతేం లేవు. అంత చెప్పేంత పాయింట్‌లేం లేవు ఇవాళ. జస్ట్ నార్మల్‌గా చెప్పేస్తాను. ఇవాళ పేరున వచ్చేసరికి నిఖిల్‌ని సీతని చేసింది. సేమ్ నిఖిల్ క్లాన్ లీడర్‌గా సక్సెస్ కాలేదని చేసింది. ప్లస్ సీతని అదే డస్ట్‌బిన్ పాయింట్ మీద లొల్లయింది. ఇంకా పృథ్వీ వచ్చేసరికి మణికంఠనను నైనికని చేస్తాడు. నైనికకి కూడా మ్యాటర్ అంతేం లేదు. నైనికని కూడా నువ్వు క్లాన్ లీడర్‌గా సక్సెస్ కాలేదు. నీ వల్ల నీ క్లాన్ ఇంత ఇబ్బంది పడుతుంది. అది ఇది అని చెప్పారు. నైనిక కూడా గట్టి పాయింట్సే మాట్లాడింది. నువ్వు ఇలా చేస్తున్నావు, టీ కప్స్ కూడా అలా పెట్టట్లేదని పృథ్వీ చేస్తున్న నెగెటివ్ పాయింట్స్ ని ఎత్తి చూపించింది. నైనిక నామినేట్ చేసి పృథ్వీ ఎక్కువ నెగిటివ్ అయ్యాడు అనమాట. సెకండ్ రీజన్స్ లో కూడా సెకండ్ వీక్ వచ్చేదానికి కూడా వీళ్ళకి రీజన్స్ లేవు. ఎందుకంటే అందరూ గ్రూప్ గేమ్ కదా, గ్రూప్ కదా, రీజన్స్ ఏం లేవు కాబట్టి వాళ్ళు అట్లా అట్లా పెట్టేసుకున్నారు. తర్వాత బయటకు వచ్చేసి నిఖిల్, విష్ణుప్రియ, మణికంఠ, నైనిక ఇట్లా డిస్కషన్ చేసుకుంటా ఉంటారు అనమాట. అసలు నేనేమన్నాను, నన్ను ఎందుకు చేస్తుంది అది ఇదని ఇంకో ఏదో డిస్కషన్ జరిగింది. తర్వాత అఫ్రీది వచ్చేసి నిఖిల్ని పృథ్వీని చేస్తాడు. లాస్ట్ లో ఇంకా నైనిక వచ్చేసి పేర్నాని చేసిద్ది అదే డస్ట్బిన్ పాయింట్ మీద. అండ్ పృథ్వీని చేసిద్ది, నువ్వు గేమ్ ఆడలేదు, అందరు నీ వల్ల కొద్దిగా సఫర్ అవుతున్నారు, నువ్వు కొంచెమైనా నువ్వు తిన్న ప్లేట్లు తీసి నైనిక చేసింది. లాస్ట్ లో వచ్చి నిఖిల్ పాయింట్లు లేవు కదా, అందుకని పేర్నాని అండ్ పృథ్వీని అంటే వాళ్ళ క్లాన్ లో ఉన్న అదే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ నే నామినేషన్ చేస్తాడు. బయటకు వచ్చేసి నాకు ఏం పాయింట్స్ అప్పుడు తట్టలేదు, అందుకని మీరైతే ఏమనుకోరు కదా అని చెప్పి మిమ్మల్ని నామినేట్ చేశానని చెప్పి అంత నామినేషన్స్ అయిపోయిన తర్వాత పృథ్వీ వచ్చి చెప్తాడు. ఈ రోజు అయితే నామినేషన్స్ అయితే ఎవరైతే మణికంఠ ఉన్నాడు, అండ్ పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత అండ్ శేఖర్ భాష, నైనిక, పేర్న కూడా ఉంది. కానీ క్లాన్ చీఫ్ యష్మి గౌడకి బిగ్ బాస్ ఇస్తారు, మీరు ఎవరన్నా ఒకరిని సేవ్ చేసి ఒకరిని నామినేట్ చేయరని. అదే తెలుసు కదా, ఎట్లయినా ఈమె ఫ్రెండ్నే సేవ్ చేసుకుంటుంది, అందుకని పేర్లను సేవ్ చేసేసుకుని విష్ణుప్రియని నామినేషన్లోకి వేసేసింది. ఇంకా ఈ రోజుతో నామినేషన్ ప్రాసెస్ అయిపోయింది. నైట్ ఇంకా సోనియా బయటకు వచ్చేసి ఇంకా పుల్లలు పెట్ట మొదలుపెట్టింది పృథ్వీ మీదను నిఖిల్ మీద. పుల్లలు పెడుతుంది నిజంగానే. బెస్ట్ ఎల్లోస్ లో చాలా మంది ఉన్నారు, మీరేం వెళ్ళలే అది ఇది ఏదో సొల్లు చెప్తున్నా కదా, పెంట మైండ్ సోని. ఈ రోజు కన్నా నామినేషన్స్ లో సోనియా గాంధీ ఉంటే ఈ వీక్ అయితే పక్క ఆడియన్స్ అయితే ఆమె అయితే పంపించేవాళ్ళని నా అభిప్రాయం. సరే ఇట్లా ఈ రోజు అయితే ఎపిసోడ్ అయిపోయింది. ఇంక పక్క రోజు సేమ్ యాస్టీస్ అంటే ఈ రోజు అనమాట, సెప్టెంబర్ 9 ఎపిసోడ్ స్టార్ట్ అయింది. యాస్టీస్ రక్కమ్మని పాటేస్తారు, అందరు డాన్స్లు వేస్తారు, అంతా అయిపోయింది. తర్వాత మార్నింగ్ ఇంకా విష్ణుప్రియ యష్మితో డిస్కషన్ పెట్టింది, ఎందుకు నామినేట్ చేసావు డైరెక్ట్ గా, మిగతా వాళ్ళని చేయొచ్చు కదా, నీకేం పాయింట్ దొరకలేదు అంటే ఇంకా యష్మి ఏదో కవరింగ్ చేసింది. ఎందుకంటే మా క్లాన్ సభ్యులందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు, నువ్వేం పని చేయలేదు, బిగ్ బాస్ ఆర్డర్ ఇచ్చినా నువ్వేం చేయలేదు కాబట్టి నేను మా క్లాన్ డిస్కషన్ చేసిన పాయింటే నేనైతే చెప్పాను, నాకైతే పర్సనల్ గా ఏం లేదు అని చెప్పి సోరీస్ కవరింగ్ చేసేసి సొల్లు కొట్టేసింది. విష్ణుప్రియకి అర్థమైంది, ఓకే వీళ్ళు బ్యాచ్ గా ఆడుతున్నారు, గ్రూప్ గా ఆడుతున్నారు అని చెప్పేసి. కానీ విష్ణుప్రియ లైట్ అనమాట. విష్ణుప్రియ విష్ణుప్రియ ఇంకా గేమ్ ఆడడం స్టార్ట్ చేయలేదు. ఈ బిగ్ బాస్ హౌస్ లో మంచిగా ఉంది ఎవరంటే ఎవరెవరు కలిసిపోకుండా విష్ణుప్రియ, నైనిక, అఫ్రీది, శేఖర్ భాష, ఆదిత్య, వీళ్ళైతే జెన్యున్ ఉన్నారు బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు దాకా. ఇంకా మిగతా వాళ్ళంతా ఎట్లా అంటే వెల్ ట్రైన్డ్ మైండ్ గేమ్స్, ఒకళ్ళు ముంచడంగానే రెడీగా ఉంటారు. ఇంకా ఇట్లా డిస్కషన్ అయిపోయింది. ఇంకా బిగ్ బాస్ అందరినీ రూమ్ లోకి రమ్మంటాడు, హాల్లోకి. మీ దగ్గర ఉన్న ఫుడ్ అంతా దాంట్లో పెట్టేయమంటాడు. ఫుడ్ అంతా దాంట్లో పెట్టేస్తాడు. తర్వాత బిగ్ బాస్ ఒక 5 నిమిషాలు టైం ఇస్తాడు, మీకు కావాల్సింది తినేయమని చెప్పేసి. ఇంకా అందరూ ఇంకా ఎగబడతారు అనమాట. పాపం ఒక వారం రోజులు ఫుడ్ లేకపోతే ఎట్లా ఉంటారు, అట్లా ఎగబడినట్టే ఎవరు దొరికింది వాళ్ళు తినేసేసి పులిహోర పొట్ల కోసం కొట్టుకున్నట్టే ఎవరు తినేసేసి ఆడ పెట్టేస్తారు. ఇంక ఈ రోజు అయితే ఎపిసోడ్ అయితే అయిపోద్ది. ఇంకా నాకు తెలిసి రేపు నుంచి అయితే గేమ్ ఎక్సైటింగ్ గా ఉండబోతుంది అనమాట. హౌస్ లో ఫుడ్ ఉండదు, ఎవరు ఎంత సంపాదించుకుంటే అంత ఫుడ్, ఎంత మనీ. నాకు తెలిసి ఇంకా రేపు నుంచి ఎవరు ట్రూ కలర్స్ అనేది అందరికీ బయటపడతాయి అనమాట. రేపు నుంచి అయితే గేమ్ నెక్స్ట్ లెవెల్ కి ఉంటుంది. ఇంకా రేపు ఎపిసోడ్ ఏం జరగబోతుందో చూద్దాం.